అందరికీ ప్రైజ్ లాడండి. దేవుని కృపను బట్టి మీ అందరికి కూడా ప్రైజ్ లార్డ్. మరి ఒక చిన్న వాక్యం సందేశం అనేది చూద్దాము. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఎవరు వాగ్దానం చేశారు? యేసుక్రీస్తు వారు హెబ్రీయులకు రాసిన పత్రికలో 23వ అధ్యాయం 10వ వాక్యంలో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని బైబిల్ చెప్తుంది. కానీ నీ జీవితంలో నువ్వు వాగ్దానం దేనికి పొందుకోలేకపోయావు, ఆ వాగ్దానాన్ని నువ్వు దేనికి తీసుకోలేకపోయావు. ప్రభు ఆ వాగ్దానాన్ని నీకు ఇచ్చాడా లేదా కూడా తెలియనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా? ఒక అమాయకమైన స్థితిలో నువ్వు ఉన్నావా? ఎలాంటి భక్తి చేస్తున్నావు? నీ జీవితంలో దేనికి దేవుడు వాగ్దానం చేయలేదు. బైబిల్లో వాళ్ళని చేశాడు దేవుడు, వీళ్ళని చేశాడు, వాళ్ళు అన్ని అనుజనులైన వాళ్ళు దీవించబడ్డారు, వీళ్ళు దీవించబడ్డారు. యేసు ప్రభువే తెలియని వారు దీవించబడతారు. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఆదేశాలు తీసుకొని ప్రభు బలలో చేస్తున్నారు. ప్రతి వారానికి మందిరానికి వెళ్తున్నాను, ఉపవాస ప్రార్థనలు నేను చేస్తున్నాను. నా కుటుంబంలో కానీ నేను కానీ దీవించబడలేదు అన్నట్టు దేవుడు బిడ్డలారా, దేవుడు కొంతమందికి డబ్బు ఇవ్వడండి, కొంతమందికి డబ్బు ఇవ్వడు, కొంతమందికి ఇవ్వడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే, దీనుడైన వారు ధనులు, పేదవాళ్ళదే పరలోక రాజ్యం. డబ్బిస్తే నువ్వు పాడైపోతావని, ఆస్తి ఇస్తే నువ్వు పాడైపోతావని నిన్ను దేవుడు పరలోక రాజ్యము దేవుడు తీసుకొని వెళ్ళాలని ఆయన ఆశలు. నీకు కావాల్సిన అన్ని కూడా దేవుడు ఇవ్వకుండా దేనికి లేట్ చేస్తున్నాడు అంటే, నిన్ను ఒకరోజు ఉన్నతమైన స్థాయిలో నిన్ను ఉంచుతాడు. కానీ ఆయన ఇచ్చేంతవరకు కూడా వెయిటింగ్ చెయ్యి. నేను ఈ మధ్య ఒక మాస్టర్ గారిని అన్నాను, అయ్యగారు మరి మీరు కారు తీసుకోకపోవడానికి కారణం ఏంటి అన్నారు. అయ్యా, నన్ను ఈ మధ్యకాలంలో చాలామంది కూడా మరి కారు తీసుకోవచ్చు అయ్యగారు, కారు ఎందుకు తీసుకోలేదు, తీసుకోవచ్చు కదా, పెద్ద మందిరం కట్టారు, మరి ఆస్తి చాలా ఉంది, మరి దేనికి మీరు కారు తీసుకోలేదని అంటే, ఈయన నవ్వి వాళ్ళకి సరిగా సమాధానం చెప్పకపోతే, ఇదే సందర్భంలో నా విషయంలో నేను కూడా అడిగాను, మీరు కారు తీసుకోకపోవడానికి కారణం ఏంటో అంటే, ఆయన అన్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దైవజనులు నాకు చెప్పినటువంటి మాట ఏంటి అంటే, అయ్యా, ఈరోజు కూడా దేవుడు ఏది పొదుపు చేయలే. పాత బైకు ఇచ్చాడు, పాత స్కూటరు ఇచ్చాడు, పాత సైకిలు దేవుడు ఇచ్చాడు, రేకులు ఇంట్లైనా నేను ఉంటున్నాను. నాకేం కావాలో నన్ను ఎరిగినటువంటి దేవుడు, నాకేం కావాలో ఆయన్ని చూసినటువంటి దేవుడు, నేను అడగక ముందే నా అక్కర్లన్నీ తీర్చే దేవుడు. సమయం వస్తే ఒక రోజు ఇస్తాడు కదంటయ్యా, అప్పటి వరకు వెయిటింగ్ చేయాలి. ఆయన ఇచ్చేంత వరకు కూడా మనం ఎదురు చూడటంలోనే ఉంది. ఆయన ఇచ్చిన దాకా మనం ఆగాలి. అలా ఆగకుండా సొంతగా మనం నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు నాన్న, అదయ్యా అని చెప్పేలా అన్నాడు. అని ఆయన అన్నాడు, సపోజ్ నేను కారు తీసుకున్నానే అనుకోండి, మాస్టర్ గారు అనుకోండి, నేను తీసుకుంటే దానికి డౌన్ పేమెంట్ కట్టాలి. నేను తీసుకుంటే రెండోది, ఆ కారు నేను తీసుకున్నాను అని అంటే దానికి డ్రైవర్కి జీతం ఇవ్వాలి, డ్రైవర్ని నేను పెట్టుకోవాలి. రెండోది, దానికి ఎప్పుడు ఫుల్ ట్యాంక్ ఆయిల్ చేయించాలి. నేను తీసుకుంటే నెలకి దానికి ఇన్స్టాల్మెంట్గా దానికి ఒక కిస్తీ, నెలకి కూడా దానికి 10,000 ఉన్నాయి, 20,000 ఉన్నాయి, 30,000 ఉన్నాయి, దానికి ఆ కారుకి కిస్తీ కట్టాలి. డౌన్ పేమెంటు, డ్రైవరు, ఫుల్ ట్యాంక్ ఆయిల్, దానికి ఈఎంఐ, ఇవన్నీ కూడా చాలా చిన్న విషయం కాదు కారు మెయింటైన్ చేయటం అంటమ్మా. కానీ దేవుడు ఇచ్చిందాక మనం ఆగగలిగితే డౌన్ పేమెంటు ఆయన కడతాడు, డ్రైవర్కి జీతం ఆయన ఇస్తాడు, ఆయిల్ అవకతలికి ఫుల్ ట్యాంక్ ఆయిల్ కూడా దేవుడే సమకూరుస్తాడు, నెలకి ఆ ఈఎంఐ ఆ కిస్తీ కూడా దేవుడే కడతాడు. మనం తీసుకుంటే నాన్న, చిన్న కారు తీసుకుంటాం నాన్న, మనం తీసుకుంటే
కానీ మన దేవుడు పెద్ద దేవుడు కాబట్టి మనకి పెద్ద కారే దేవుడిస్తాడు. కాకపోతే మనం ఏదో చేతిలో డబ్బులు ఉన్నాయనో, ఎవరో వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారనో మనం తొందరగా గద్దలు పడిపోయి కారులో తిరగాలి, మనకి వెనకాల డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు పుష్కలంగా మనకు ఉన్నాయి, మనం ధర్మని కారు తెచ్చుకున్నాం, ధర్మని తిరుగుదాము అనే ఇలాంటి అవిశ్వాసాలకు వెళ్ళిపోయి దేవుడిచ్చిందా కాకుండా దేవుడి దగ్గర మనం కోల్పోయినటువంటి స్థితి రాకూడదున్నాను. దేవుడిస్తే సమృద్ధిగా వస్తాడు, ఎలాంటి మనకు భయం లేదు నాన్న, ఆయన ఇచ్చిందా కాగుతాను అనేది ఎలాంటి మాటలు ప్రియ దేవుని బిడ్డలారా. నేను ఉన్నప్పుడు నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. నేను అక్కడ నాకు కారు కావాలని నేను అనుకోవట్లేదులే, ఆ స్థాయి ఇంకా ప్రభు ఇవ్వలేదు, ఇచ్చినప్పుడు దేవునికి స్తోత్రం. కానీ మనకు కలిగిన దాంట్లో, మనకున్న దాంట్లోనే దేవుని పని చేస్తూనే మనం జాగ్రత్తగా దేవుడు ఎప్పుడైనా కానీ మీరు చూసుకోండి, దేవుడు ఉన్నటువంటి ఆస్తిని పెంచడం, ఆ గుర్తుపెట్టుకొని ఉన్నటువంటి ఆస్తిని పెంచడం. ఆయన పెంచాలి అనుకుంటే ఏం చేస్తాడంటే ఆ ఉన్నటువంటి ఆస్తిని ఏం చేస్తాడంటే డౌన్ చేసుకుంటూ జీరో దాకా తీసుకొస్తాడు, జీరో దాకా తీసుకొస్తాడు. వీడి పని అయిపోయిందిరా, వీడి సేవ పతనం అయిపోయిందిరా, వీడేదో నలుగురిని పెట్టుకొని చేసుకుంటున్నాడు రా, వీడి వల్ల కాదురా అని జనం కూడా దూషించడానికి వస్తారు. అటువంటి ఎన్నో శోధనలు ఇబ్బంది అలాంటి మార్గంలో నుంచి ఏ స్థితి కూడా ఏ స్థితికి వెళ్ళిపోతే మనం చూసాం. కానీ దేవుడు ఒక్కొక్క మెట్టుగా ఒక ఉన్నతమైన స్థాయిలోకి దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఆస్తి ఉంటే దేవుడు ఆశీర్వదించినట్టు, నువ్వు గంటల ప్రార్థన ఉంటే దేవుడు ఆశీర్వదించినట్టు, నీ బిడ్డలు నీ మాట వింటున్నారంటే ఆశీర్వదించినట్టు, నీ మందిరంలో జనం బాగా వస్తున్నారంటే ఆశీర్వదించినట్టు, మందిరంలోంచి ప్రజలు వెళ్ళిపోతున్నారంటే దేవుని కృపను దూరం చేసుకుంటున్నారు. కొంతమంది సేవకులు నేను చూశాను, ఒక పరిచయం నిలబడదు, ఒక చోట ఉండరు, అక్కడ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు విమర్శించట్లేదు, ఎవరిని కూడా విమర్శించు. కానీ దేవుడు నీకు ఉన్నటువంటి సేవ తీసేసాడు అంటే నువ్వు కోల్పోయావు. దేవుడు ఆశీర్వదించే దేవుడే, ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, నా బిడ్డలను ఆశీర్వదించాలని దేవుడు ఎప్పుడు కూడా ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. సేవకుల్ని దేనికి ఆశీర్వదిస్తాడు అని అంటే పరిచర్యను బట్టి ఆశీర్వదిస్తాడు, పరిచర్య ముందుకెళ్ళడాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వేమో కార్లు, బంగళాలు, సుఖభోగాలు ఇవన్నీ కరెక్ట్ కాదండి. మీరు దైవజనులుగా మీరు ఎవరైనా చూసినట్లయితే దేవుడిచ్చిన ఒక సేవకుడిగా, నాతోటి సేవకులుగా మీకందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే మన దేవుడిచ్చిన కాగుతాం. అది ఏదైనా కానీ, చిన్న వస్తువే కానీ, పెద్ద వస్తువే కానీ, మందిరమే కానీ, స్థలమే కానీ, పొలమే కానీ, ఇల్లు కానీ, వాకిలు కానీ, ఏదైనా కానీ, బిడ్డలే కానీ, అన్నీ కూడా దేవుడిచ్చిందాక మార్కు సువార్త 13:31 భూమి ఆకాశములు గతించినను నా మాటలు ఎన్నడూ గతించవు. నీ జీవితంలో వాగ్దానం చేస్తే దేవుడు ఇస్తాడు. నీకు చేయాలని ఆశ కలిగి ఉన్నాడు, నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు నీతి కలిగి ఉంటూ, నువ్వు పచ్చడి మెతుకులే తింటున్నావు కావాలా, లేకపోతే గింజి పోసుకొని తింటున్నావు కావాలా, లేదంటే జాబ్ ఏముంటే తాగుతున్నావేమో, కానీ నువ్వు నమ్మకంగా మొదటలో ఎలా ఉన్నావు, నమ్మకంగా నువ్వు ముందుకెళ్ళాలి, నమ్మకంగా ఉండాలి. నువ్వు దేవుడి దగ్గర, మనుషుల దగ్గర నమ్మకం నువ్వు ఉన్నా లేకపోయినా దేవుడు, మనుషులు ఈరోజు మంచోడు అంటారు నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడు, ఇంకొక రోజు వాళ్ళు ఏమంటారంటే నువ్వు మంచోడు కాదయ్యా, నువ్వు మంచోడు కాదు ఆయన సాక్ష్యం ఇస్తారు. ఒకరోజు మంచోడు అంటారు, ఇంకొక రోజు చెడ్డోడు అంటారు. మనుషులు మాట మనకు ప్రియ దేవుడు పెట్టాలి. విశ్వాసమే కావచ్చు, సేవకులే కావచ్చు, నువ్వు ఎవరైనా సరే మనం నమ్మిన దేవుడు నమ్మకస్తుడు. నువ్వు ఇచ్చిందా కాదు, ఇచ్చిన మాటలు దేవుడు దీవించు.